కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నాము. వివిధ మండలాల్లో కానీ, కలెక్టరేట్లో కానీ, ఆర్టీ ఆఫీసుల్లో కానీ మేమందరం కూడా పనిచేస్తూ మాకు ఇంతవరకు మాకు సహకరించి మాకు అన్ని విషయాల్లో కూడా సపోర్ట్గా ఉండి ఇక్కడ దాకా నడిపించడం అందరికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మరి ఈ ఆకస్మికంగా మమ్మల్ని ఈ 302 మందిని ఈ ఉద్యోగాల నుంచి డిస్కంటిన్యూ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన విషయమై మేము తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరి ఎందుకింత అన్యాయంగా మమ్మల్ని ఈ విధుల నుంచి తొలగించారో మాకైతే తెలియదండి. మేము అడగటం జరిగింది, ఇక్కడ ఈ CCLA సెక్రటరీ గారిని అడగడం జరిగింది. మరి ఇలా మీరు ఉన్నారమ్మా, మరి గ్రూప్ 4 నుంచి వచ్చేటువంటి జూనియర్ స్టూడెంట్లని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు బడ్జెట్ కూడా సరిపోవటం లేదు కాబట్టి మిమ్మల్ని ఇలా డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మా బాధ ఏంటంటే వాళ్ళ వర్షన్లో మాకు చెప్పారు వాళ్ళది, కానీ మా బాధ ఏంటంటే మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సర్వీసు చేస్తున్నాము. మాలో వయోపరిమితి అయిపోయిన వాళ్ళం చాలామంది ఉన్నాము. సింగిల్ హ్యాండ్ మీద పనిచేసే జెంట్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలకి భరోసా ఏంటి, ఎలా గడవాలి? ఇప్పుడు మేము ఏ విధంగా కూడా ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా మేము ఎలిజిబుల్ లేదు. అలా అని చెప్పి వేరే పని చేసుకోవడానికి కూడా మాకు ఎటువంటి పేషెన్సీ లేదు. మా సర్వీస్ అంతా హార్ట్ఫుల్గా నిస్వార్థంగా ప్రతి రాత్రి పగలు కష్టపడి చేసినటువంటి మేమండి. మా సర్వీస్ అంతా కూడా ప్రతి మండలంలో తహసీల్దార్లకి, కలెక్టర్లకి, ఆర్టీఓలకి అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పాలసీ మ్యాటర్ అడ్డం వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ తలుచుకున్నా, రెవెన్యూ వాళ్ళు తలుచుకున్నా, ఎవరు తలుచుకున్నా ఇది హ్యూమినిటీ గ్రౌండ్స్లో మా విషయంలో మీరు ఏ విధంగా తీసుకుంటారో మాకు తెలియదండి. కానీ మా 302 మందికి మా సర్వీస్ని అయితేంటి, మా శ్రమను అయితేంటి, మా వయోపరిమితిని అయితేంటి మీరు అర్థం చేసుకొని మా కుటుంబాలని, మా పిల్లలని, మా జీవితాలని ఆదుకొని మమ్మల్ని ఒడ్డున పడేసి మా సర్వీస్ని కంటిన్యూ చేయాలని మేము ఇక పాదాలు పట్టుకొని బట్లాడుతున్నాం సార్. ఇంతకన్నా మేము ఇక రిక్వెస్ట్ చేయలేము. అయితే ఈ రోజు మేమందరము గత 6 నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నామండి CCLAకి. ఎందుకంటే మా సర్వీస్ని ఏదో ఒక రకంగా వాళ్ళు ఆలోచించి కంటిన్యూ చేస్తారని మేము ఆశతో తిరుగుతున్నాం. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 302 మందికి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలి అనే ఆలోచనతో సెక్రటరీ వాళ్ళు CCLA నుంచి మాకు చాలా ఫేవర్గా మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఇది స్టేట్ పాలసీ అమ్మా, ఇది గవర్నమెంట్ డెసిషన్, మేము ఒక్కరమే ఏం చేయలేమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు మేమేంటంటే మీరు మీ దగ్గర నుంచి ఒకటైతే పంపించండి సార్. మా దగ్గర ఇంతమంది టైపిస్టులు ఇంత సర్వీస్లు మాకు ఇచ్చారు కాబట్టి వీళ్ళని కంటిన్యూ చేయడానికి మాకు మా వర్షన్లో మాకేమైనా సాయం చేయగలరని చెప్పి మీరు పంపించండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. సార్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మా తరపు నుంచి మేమైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పంపిస్తామమ్మా, మీరు కొంచెం వెయిట్ చేయండి, మీకు న్యాయం జరుగుతుంది. మీ సర్వీస్ని, మీ బాధని, మీ అన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాము. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకా మా బాధ ఏంటంటే ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతున్నాము. ఈరోజు మా ఇంటికి వెళ్ళాలంటే మాకున్న భరోసా మా కుటుంబాలకు ఉండాలి కదా. మా ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి కానీ, పెద్దోళ్ళకైతే, ముసలోళ్ళకైతే అందరికీ ఉండాలి కదా ఇదే భరోసా. కానీ మేము వెళ్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు 6 నెలల నుంచి వెళ్తాండ్రు ఇది మాత్రం వాస్తవం అని ఎలా నమ్మాలి అనే ఒక ఆలోచన వాళ్ళల్లో ఉందండి. కాబట్టి మేము సార్ ఇచ్చారు భరోసా, కానీ మేము మా గృహాలకు వెళ్ళదలుచుకోవట్లేదు. అది 1 రోజు కానివ్వండి, 2 రోజులు కానివ్వండి, 3 రోజులు కానివ్వండి, అది సెక్రటరీ నుంచి లెటర్ వెళ్తుందా, లేదా గవర్నమెంట్ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా, ఏదైనా కానివ్వండి మా సర్వీస్ని కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పి జిల్లా కలెక్టరేట్లకి డిస్కంటిన్యూ ఆర్డర్ ఎలా అయితే వెళ్ళిందో అదే విధంగా మేము కంటిన్యూ చేస్తున్నాము అనే జిల్లా కలెక్టర్కి ఎప్పుడైతే లెటర్ వెళ్తుందో ఆ రోజే మేము మా గృహాలకు చేరుకోవడం జరుగుతుందండి. ఇది చాలా గట్టిగా మేము తీసుకున్నటువంటి నిర్ణయము. దీన్ని సానుకూలంగా, జాలితో, దయతో మా మనవిని ఆలకించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ నమస్తే. నా పేరు రవీంద్ర నాయక్ సార్. మా కాన్స్టిట్యున్సీ కొడంగల్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కొడంగల్ సీఎం మన రేవంత్ రెడ్డి సార్ గారి కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను సార్. అయితే సార్ ఇంకోటి అంటే అప్పుడు 2006లో అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా, అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము అపాయింట్మెంట్ అయ్యాం సార్. ఈ రోజు 2026 నాటికి ఈ రోజు మాకు టర్మినెంట్ ఆర్డర్ రావడం జరిగింది సార్. అది చాలా మేము బాధపడతా ఉన్నాం సార్. ఎందుకంటే రాత్రి అనక పగలనక నీడనక మేము ఎలవెల్లల 24 గంటల సర్వీస్ మేము ఒక తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాం సార్. కానీ ఈరోజు సార్, ఈరోజు నేను నా గురించి నేను ఒక పర్సనల్గా చెప్పాలంటే నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్. నేను 89% ఉన్నా సార్. నేను అసలు కింద ఇట్లా కూర్చొని వెళ్ళగలుగుతాను సార్.
కాబట్టి నేను ఒక హ్యాండికాప్డ్ ఉండి కూడా నేను పబ్లిక్ ని సర్వీస్ చేస్తూ మాకు జీతం అంటే మాకు జీతం లేకపోయినా కానీ సాలరీస్ మాకు సరి అయిన టైంకి లేకపోయినా కానీ మేము రాత్రి అనక పగలనక పని చేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే మా జీతం వస్తుందేమో, జీతాలు వస్తాయి, మాకు కంపల్సరీ పర్మనెంట్ అవుతాయి, కంపల్సరీ మా ఉద్యోగాలు మాకు భరోసా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు మాకు భవిష్యత్తు మా పిల్లలు ఉన్నారని చెప్పేసి మాకెంతో నమ్మకంతో ఈ రోజు మేము ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాం సార్. కానీ ఈ రోజు చూస్తే 2025 నుంచి 2026 అంటే 2024 నుంచి 2025-26 వరకు మాకు జీతాలు కూడా సరిగా అందకపోతుంది సార్. ఎందుకంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు కాలు చేతులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఒక రాయి లేపుకొని కూడా వాళ్ళు బతకొచ్చు, ఒక ఉస్కలా ఒక మేసిరిలాగా కూడా బతకొచ్చు సార్. కానీ నేను బతకని పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఒక హ్యాండికాప్డ్ పర్సన్ కాబట్టి. ఎందుకంటే పరిస్థితి అనేది ఒక ఆగం జాగం అయిపోతుంది సార్. ఈ రోజు ఒక రోడ్డు మీద ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సార్ ఈ రోజు రెక్కాడితే ఒక్కడనే పరిస్థితి. ఈ రోజు అంటే కోటి విద్యలు కూటి కొరకే రూపాయి సంపాదిస్తే ఈ రోజు మన పుట్ట అనేది గడుపుతుంది సార్. ఎందుకంటే దయచేసి మా కంప్యూటర్ అసోసియేషన్ సార్ టోటల్ గా ఎంతమంది ఉన్నామో ఎంతమంది ఈ రోజు రోడ్ల పాలైపోయినాం సార్. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ సీఎం గారు ఉన్నారు. ఆ రోజు మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్. జాబ్ వచ్చింది, దొరికింది అని చెప్పేసి ఫ్యామిలీ ప్రకారంగా మేము ఎలవేళ హ్యాపీగా ఉంటే ఈ రోజు 2026 వచ్చేసరికి ఈ రోజు మా ఎడుపుల ముఖంతో ఈ రోజు మేము రోడ్డు పైన మేము బాధపడుతూ ఉన్నాం సార్. ఎందుకంటే చాలాని సాలరీలో చాలా జీతంలో మేము పని చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు రెగ్యులర్ అవుతుంది, మాకు కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పేసి మాకు ఎంతో గౌరవంగా ఉంది సార్. ఎందుకంటే మాకు దయచేసి మాకు ఉన్నటువంటి కనీసం మా ఒక గౌరవనీయులైనటువంటి ఒక పెద్ద మనిషి, ఒక రాష్ట్రానికి ఒక సీఎం గారు, మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ వ్యక్తి సార్, మమ్మల్ని కొద్దిగా గుర్తింపు చేసుకొని మాకు ఒక గుర్తింపు పొంది మమ్మల్ని ఎలాగ మాకు తొందరగా కంటిన్యూషన్ చేసి మాకు ఆర్డర్ ఇస్తారని చెప్పేసి ఆయన మీద మేము చాలా భరోసా పెట్టుకున్నాం సార్. ఎందుకంటే సార్ అంటే మాకు చాలా అభిమానం. ఇంత కాదు సార్. ఎందుకంటే ఆ రోజు అపాయింట్మెంట్ చేసుకున్నారు, ఈ రోజు కూడా మమ్మల్ని ఇట్లా ఈ విధంగా మాకు రోడ్ల పైన పాలైతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మమ్మల్ని కంటిన్యూషన్ ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక హ్యాండికాప్డ్ కాబట్టి మాకు దయచేసి ఇట్లాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా దయచేసి మాకు యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. 2006 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 302 మందికి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. రెండోది ఒక విధంగా 18 మందిని వికారాబాద్ రంగారెడ్డి ఆపరేటర్లను కూడా అదే సమయంలో అపాయింట్ చేశారు. కానీ ఆ 18 మందికి ఇప్పుడు కంటిన్యూ చేస్తూ 302 మందికి మాత్రం మొన్న రీసెంట్గా 2023లో ఇదే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 330 మందిని అపాయింట్ చేసి తీరా వాళ్లను మమ్మల్ని కలిపేసి టర్మినేట్ చేయడం జరిగింది. మార్చి 2026 నాడు మాకు టర్మినేషన్ కాపీ రావడం జరిగింది. అది ఉపయోగించుకొని ఒక 33 జిల్లాల్లో 10 జిల్లాలు మాత్రమే టర్మినేషన్ కాపీలు ఆపరేటర్లకు చేతికిచ్చారు. మిగతా జిల్లాలు 23 జిల్లాల్లో కంప్యూటర్ ఆపరేటర్లకు ఇప్పటికీ ఆఫీసులకు పిలిపించుకొని పని చేయించుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? కొంతమందికి టర్మినేషన్ చేశారు, కొంతమందికి కంటిన్యూషన్ చేయించుకుంటున్నారు. మళ్ళీ జీతాలు మాత్రం 2026 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఎవరికి కూడా చేతికి అందలేదు. ఇది ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తూ ఆపరేటర్లు అయిన 302 మంది ఎవరైతే జెన్యూన్గా అపాయింట్ అయ్యి రోస్టర్ పాయింట్ ప్రకారం ఎగ్జామ్ రాసి ఒక న్యాయంగా ఒక ఆఫీసర్కి ఒక వెన్నుపూసగా ఉండి కార్యాలయాన్ని నడిపించిన కంప్యూటర్ ఆపరేటర్లు 302 మందిని మాత్రం ఈరోజు టర్మినేషన్ చేసి వాళ్లకు రోడ్డున పాలు చేశారు. ఇది ఎంతవరకు న్యాయము? మా కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి సార్. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకు ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నాము. మేము ఆఫీస్లో ఉండి ఏ పనులు చేశామో గుర్తించలేని స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఒక్క పని అని కాదు సార్, ప్రతి పనికి కంప్యూటర్ ఆపరేటర్ ఖచ్చితంగా కావాలి. ఇది మీ అందరికీ తెలుసు. తహసీల్దార్లు ఆర్డీఓలకు చెప్తున్నారు, ఆర్డీఓ గారు కలెక్టర్లకు చెప్తున్నారు, కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఉద్యోగ సంఘాలు వాళ్ళంతా కలిసి కమిషనర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసిన ఇంతవరకు మా ఫైల్ పైన ఎటువంటి చలనము లేదు. మా ఫైలు ఈరోజు మేము వచ్చిన దాని గురించి మా ఫైల్ని ఇక్కడ నుంచి గవర్నమెంట్కి తెలియజేయాలి. 302 మందిని కంటిన్యూషన్ చేయాలి అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 2023లో ఏదైతే 330 మంది కంప్యూటర్ ఆపరేటర్లను మాతోటి కలిపి టర్మినేషన్ చేశారో వాళ్లకు
మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే 302 మంది ఆర్డర్ తీసుకొని 2006 నుంచి కాంగ్రెస్ హయాంలో అపాయింట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు న్యాయంగా కార్యాలయాల్లో పనిచేశాము. ఇది గుర్తుండి మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు అపాయింట్ చేసిన తర్వాత ఇదే ప్రభుత్వం మమ్మల్ని టర్మినేట్ చేసినారు. ఇది మీరు కొద్దిగా ఆలోచన చేసి తిరిగి మమ్మల్ని ఉద్యోగాలకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. మన స్లోగన్స్ ఉంటాయండి అన్న. మెమోరాండం ఏం వచ్చారు?